హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనీ అను క్రియేషన్స్. ఈరోజు మన వీడియోలో 2 టైప్స్ ఆఫ్ పఫ్ హ్యాండ్స్ ఏ విధంగా కటింగ్ చేయాలో మరి ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ క్లాత్ 2 ఫోల్డ్ వేసుకోండి. ఫస్ట్ ఒక సింగిల్ హ్యాండ్ చూపిస్తున్నాను. 2 ఫోల్డ్ వేసుకొని మనకు ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్ హ్యాండ్స్ కరెక్ట్ పెట్టేసుకొని కింది భాగం ఒక 1 ఇంచెస్ ఎక్స్ట్రా వదిలేసుకొని మనకు పైనుంచి సంఖ భాగం వరకు మార్క్ అనేది పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోండి. ఇలా స్ట్రైట్గా లైన్ గీసేసుకొని కింది భాగం కూడా మార్క్ పెట్టేసుకున్నాం కదా, దానికి కూడా లైన్ అనేది గీసుకోండి. ఇది కొత్తగా నేర్చుకునే వారికి మాత్రం చాలా యూజ్ అవుతుందండి. కంపల్సరిగా ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కింది భాగం 4 ఇంచెస్, పై భాగం 4 ఇంచెస్. మీకు కుచ్చులు అనేది ఎక్కువ రావాలంటే 5 ఇంచెస్ కూడా పెట్టేసుకోవచ్చు. నేను మాత్రం 4 ఇంచెస్ పెట్టేసుకున్నాను. పైనుంచి కూడా 4 ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకొని పైన కుచ్చులు మనకు పైన ఎక్స్ట్రా కుచ్చులు కావాలనుకుంటే, మనకు చిన్నగా కావాలనుకుంటే 2 ఇంచెస్ పెట్టేసుకోండి. ఒకవేళ మనకు కుచ్చులు అనేది ఎక్కువ రావాలనుకుంటే, పైకి ఎక్కువ లేవాలనుకుంటే 3 ఇంచెస్ పెట్టేసుకోండి. అప్పుడే మనకు ఈ కుచ్చులు అనేది కరెక్ట్గా సెట్ అవుతాయి. తర్వాత మనం సంఖ భాగం కాడ కూడా మార్క్ పెట్టేసుకున్నాం కదా, అక్కడ నుంచి కూడా ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకోండి. ఇలా లైన్ గీసుకున్న తర్వాత పైన మనం మార్క్ పెట్టేసుకున్నాం కదా, ఆ పై నుంచి కింది వరకు డౌన్గా ఒక లైన్ అనేది గీసుకోండి. ఇలా గీసుకొని కట్ చేసుకోండి. చాలా చాలా సింపుల్ టిప్ అండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం కుచ్చులు అక్కడ మార్క్ పెట్టేసుకున్నాం కదా, అక్కడ 4 ఇంచెస్ కాడ మార్క్ పెట్టుకున్నాం కదా, అక్కడ చిన్నగా కట్ చేసుకోండి. అంటే అదే ప్లేస్లో మనకు ఈ కుచ్చులు అనేది వస్తుంది. కింది భాగం కూడా అదే విధంగా పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన కుచ్చులు పెట్టేసుకోండి. చిన్నగా పెట్టేసుకోండి. మరీ పెద్దగా పెడితే ఎక్కువ రావు కదా, చిన్నగా పెట్టేసుకుంటే మనకు పఫ్ అనేది లేస్తుంది. కాబట్టి చిన్న కుచ్చులు పెట్టేసుకోండి. ఈ హ్యాండ్స్ అనేది ఎక్కువ తక్కువ చేసుకోవడం అనేది మనకు పైన కుచ్చులు బట్టే ఆధారపడి ఉంటుంది. పైన మనకు ఎంత పెంచుకుంటే కింది భాగం కూడా అంత పెరుగుతుంది. ఇలా పైన కింద ఇలా కుచ్చులు పెట్టేసుకోండి. ఇలా కింది భాగము ఇట్లా చిన్నగా మలుచుకోండి. ఇలా ఈ హ్యాండ్ అనేది చిన్నపిల్లలకు చాలా చాలా బాగుంటుందండి. ఇలా కింది భాగం కుట్టేసుకున్న తర్వాత ఒక 2 ఇంచెస్ కింద నుంచి ఒక 2 ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకొని ఒక లైన్ అనేది గీసుకోండి. లైన్ గీసేసుకొని మనం పైన కుచ్చులు ఎక్కడి నుంచి పెట్టేసుకున్నామో ఆ కింది భాగం కూడా ఆ నుంచే కుచ్చులు అనేది పెట్టేసుకోండి. ఇలా కుచ్చులు పెట్టేసుకున్న తర్వాత దానికి చిన్నగా పట్టీలాగానే వేసేసుకోవచ్చు. లేకుంటే మనకి ఏదైనా లేస్ దొరికినా కూడా ఆ లేస్ లాగా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. చాలా బ్యూటిఫుల్గా కూడా హ్యాండ్ అనేది రెడీ అవుతుందండి. మీకు ఎలా నచ్చితే అలా వేసేసుకోండి. నెక్స్ట్ ఇంకొక హ్యాండ్ అండి. ఇది కూడా సేమ్ అదే విధంగా పైన కుచ్చులు పెట్టేసుకోండి. దీనికి ఏంటంటే కింద మలుచుకోవద్దు. ఫస్ట్ కింద మలుచుకోకుండా కింది భాగం కూడా కుచ్చులు అనేది పెట్టేసుకోండి. మనకు ఇలా ఉల్టా సీదా పెట్టేసుకోవచ్చు, లేకుంటే స్ట్రైట్గా కూడా పెట్టేసుకోవచ్చు. ఎలా పెట్టేసుకున్నా ఈ హ్యాండ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇలా కింది భాగం పెట్టేసుకున్న తర్వాత పట్టీ కోసం ఒక 3 ఇంచెస్ తీసుకోండి. మనకు పెద్ద పట్టీ కావాలనుకుంటే ఎక్కువ తీసేసుకోండి. మీకు చిన్న పట్టీ కావాలంటే ఒక 3 ఇంచెస్ తీసుకొని
సైడ్ కొంచెం మలుచుకొని ఒక పావించేసి వదిలేసుకొని ఆ పావించి నుంచి కుట్ట అనేది పెట్టేసుకొని మలుచుకోవడమే. ఇలా బార్డర్ వచ్చిన వాటికి కూడా బార్డర్ కూడా వేసేసుకొని మలుచుకోవచ్చండి. చాలా చాలా బ్యూటిఫుల్గా హ్యాండ్ అనేది రెడీ అవుతుంది. మీకు ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజు కూడా ఇది మలుచుకోవచ్చు. ఈ టిప్ అనేది కొత్తగా నేర్చుకునే వారికి చాలా యూజ్ అవుతుందండి. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంతేనండి, 2 టైప్స్ ఆఫ్ మనకు హ్యాండ్స్ అనేది రెడీ అయింది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతోటి కలుద్దాం.